హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ వివిధాస్ ఆర్టెరా. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ వినాయక చవితి బాగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. నేను కూడా చేశానండి. కాకపోతే నా విషయం తెలిసిందే కదా! అన్నీ కొంచెం లేట్‌గా మీ దాకా రీచ్ అవుతాయి. అందుకని నా శుభాకాంక్షలు కూడా మీకు లేట్‌గానే వస్తున్నాయి. వీడియో ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయింది. అందువల్లనే మీకు లేట్‌గా వస్తుంది వీడియో. నేనైతే ఇలా బాల్కనీ కిచెన్‌లో ముందుగా వినాయకుడు ఎదురుగా వంట చేయాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఇక్కడ వినాయకుడిని గీసుకున్నాను. నేను గీసిన వినాయకుడు ఎలా ఉన్నాడో, ఎలుక అన్నీ ఎలా ఉన్నాయో తర్వాత నాకు కామెంట్ చేయండి. అయితే ఇది 5 రోజులు ముందుగానే గీసుకొని ఇక్కడ చలిపిండి తయారు చేశానండి. అదే అరిసెల పాకంలో పిండి పోసి అరిసెల పిండితోనే వినాయకుడిని చేద్దామని అనుకున్నాను. అయితే ముందు ఒక చిన్ని వినాయకుడిని చేసి అసలు ఉంటుందా 5 రోజుల తర్వాత ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను. అందుకోసం తడి బియ్యం నానబెట్టుకొని ముందుగా సేమ్ అరిసెల పాకం ఎలా పడతామో అలానే పాకం పట్టుకున్నాను పిండి. ఇదిగోండి వినాయకుడు, ఎలుక, ఓము అన్నీ గీసుకున్నాను. మరి ఎలా ఉందో తర్వాత చెప్పండి నాకు కామెంట్స్‌లో. నేనైతే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానే కానీ, మీ అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు కానీ, చవితి వీడియో ఆ రోజుకి ఆ రోజు రిలీజ్ చేయడం కానీ, అంతలా పరిగెత్తలేకపోతున్నానండి. ఎందుకంటే నాకు టైం అంత సరిపోవట్లేదు. గార్డెన్ చూసుకుంటూ, ఎడిటింగ్ చేసుకుంటూ, కొన్ని పెయింటింగ్స్ వాటి కోసం ఫ్రేములు తయారు చేయించుకోవడం, ఇలా నా వర్క్ వేరే ఉంది కదండి. అందువలన నాకు ఇలాంటివి కొంచెం తొందరగా అప్లోడ్ చేయడం కానివ్వండి, లేకపోతే ముందుగానే డెకరేషన్లు చూపించడం కానీ అవి వీలు కావట్లేదు. సో నేను ఇంట్లో ఎప్పుడు చేసుకుంటున్నానో అది యాజ్ ఇట్ ఈస్‌గా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రతిసారి లేట్ అవుతున్నాయి, అయ్యో నేను ఇంత లేట్‌గా పెడుతున్నాను అని అనిపిస్తుంది నాకే. అసలు ఛానల్ ఎందుకు పెట్టానా, నేను ఒక్కదాన్నే కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అవుతుందా అవ్వదా అని అప్పుడప్పుడు కొంచెం దిగులు కూడా వస్తుంది నాకు. త్వరగా వీడియోలు పెట్టలేకపోతున్నాను, ఛానల్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాను అనిపిస్తుంది. కానీ నేను పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఛానలు నాకు వచ్చిన ఐడియాస్ ఏవైనా మీతో షేర్ చేసుకోవడం ఒకటి. 2 నాకు కొంత పెయింటింగ్ టీచర్గా, బ్యూటీషియన్గా అనుభవం ఉంది కాబట్టి నా అనుభవాన్ని, నాకు వచ్చిన విద్యని మీ ముందుకు తీసుకొస్తే అది ఎవరికైనా కొంతమందికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను ఛానల్ పెట్టానండి. అందువలన నేను కొంచెం స్లోగా అయినా సరే మీరు అడిగిన ప్రతి డౌట్ మీద, ప్రతి కామెంట్ మీద నేను ఒక వీడియో చేసుకుంటూ వస్తాను. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ప్రతి వీడియో లేటే అనుకోండి నాది. ఎందుకంటే కుందేలు కంటే తాబేలు గెలుస్తుందంటారు కదా! అలాగే నేను తాబేలులాగే మెల్లగా వస్తున్నాను మీ దగ్గరికి. తాబేల్లా వచ్చినా, కుందేల్లా వచ్చినా మీకు ఉపయోగపడే వీడియోస్ చేయడమే నా మెయిన్ ఉద్దేశం. ఇక్కడ కొంచెం వీడియో మిస్ అయిందండి, డిలీట్ అయిపోయింది. నేను వీడియో అయితే తీశాను. చలిపిండి ఎలా కలుపుతున్నానో కూడా వీడియో చేశాను. ఒక చేత్తో బియ్యం పిండి వేసుకుంటూ, ఒక చేత్తో కలుపుతూ అలా చిన్నగా కొంచెమే తయారు చేసుకున్నాను. ఎందుకంటే అసలు వినాయకుడిని చేయడానికి ముందు చిన్న వినాయకుడిని ట్రై చేద్దామని. సో ఆ చేసిన వీడియో కూడా నా దగ్గర డిలీట్ అయిందండి. ఎందుకంటే నో స్పేస్ వచ్చి కొన్ని వీడియోస్ తీసేయాల్సి వచ్చింది. సో ఆ తీసేప్పుడు ఈ వీడియోస్ కూడా పోయినట్లుంది. సో దానివల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ముందుగా వినాయకుడి చలివిండితో ప్రారంభమైంది నా వంట. ఆ తర్వాత పూర్ణాల కోసం పచ్చెనపప్పు పొయ్యి మీద పెట్టుకొని ఇలా పులిహోర కలుపుకుంటున్నాను. ఇలా ప్రసాదాలన్నీ చేసుకున్నానండి. గారెలు, కుడుములు, పూర్ణాలు, పులిహోర, వడపప్పు, పానకము అన్నీ తయారు చేసుకున్నాను. పొంగలి ఇదిగోండి. నెక్స్ట్ పొంగల్ కోసం స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను. అయితే అందరూ ప్రసాదాల కోసం ఒక వీడియో, పూజా విధానం ఒక వీడియో, మండపం డెకరేషన్ ఒక వీడియో ఇలా తీస్తూ ఉంటారు. కానీ నేనైతే అలా వీడియోస్ చేయలేకపోతున్నాను. ఈ వీడియోలోనే ప్రసాదాలు తయారు చేసుకోవడం, మండపం డెకరేషన్ చేసుకోవడం, ఆ తర్వాత నిమజ్జనం కూడా ఇదే వీడియోలో చూయించాను నేను. ఎందుకంటే ఇంట్లో అన్నీ చూసుకుంటూ నాకు ఎడిటింగ్కి ఒక మనిషి ఉంటే బాగుండేది. అలా ఎవరు లేకుండా మొత్తం నేనే చేయాలంటే టైంకి మీకు రిలీజ్ చేయలేకపోతున్నాను. నేను ఉన్న వాస్తవాన్ని మీ ముందు చెప్తున్నాను. దానికి కూడా కొంతమంది ఇంకేమైనా కామెంట్స్ పెడతారేమో. ఎందుకంటే ఒక్కొక్కళ్ళవే ఒక్కొక్కలా ఉందండి. యూట్యూబ్ పెట్టాక, కామెంట్స్ చూశాక ఒక్కొక్కరు ఆలోచించే విధానం ఇలా కూడా ఉంటుందా అని కొత్త కొత్త విషయాలు నాకు అర్థమయ్యేలా చేస్తున్నారు. సో అందువలన వాళ్ళు ఏం కామెంట్స్ పెట్టినా నేను చెప్పగలిగింది ఒకటేనండి. నేను బ్యూటీషియన్గా 15-20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ చేశాను. పెయింటింగ్ టీచర్గా ఒక 80-90 మెంబర్స్కి ఒకే చోట గ్యాదర్ చేసి వాళ్ళకి క్లాసెస్ చెప్పాను. సో ఇంత చెప్పిన నేను ఇదే విద్యని ఖాళీగా కూర్చోకుండా మీ దాకా రీచ్ చేయగలిగితే ఎవరైనా కొంతమంది నేర్చుకుంటారనే ఉద్దేశంతోనే ముందుకు వస్తున్నాను.
ఇక ఈ పాలవెల్లి పందిరి చూడండి, ఇదైతే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. కార్పెంటర్కి చెప్పి నేనే కట్ చేయించుకొని ఇలా ఒక ఐడియాతో చేయించుకున్నాను. ఇదే పెయింటింగ్ ఫ్రేమ్గా యూజ్ చేయొచ్చు, ఇలా మండపంలా యూజ్ చేసుకోవచ్చు. మరొక వీడియోలో బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకునేలాగా చూపిస్తానండి ఇదే ఫ్రేమ్ని. ఈ మండపం గురించి కొంతమంది కొలతలు కూడా నాకు వీడియో చేయక్క అని అడిగారు. ఖచ్చితంగా వీడియో చేస్తానండి. పండగ పనుల్లో కొంచెం కుదరలేదు, పైగా టెర్రస్ మీద కొన్ని మొక్కలు నాటుకోవాలి. అవి అయిన తర్వాత నేను మీకోసం వీడియో చేసి పెడతానండి. ఫ్రేమ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి, కాబట్టి నేను ఖచ్చితంగా మీకోసం వీడియో చేస్తాను. ఇక వినాయకుడు డెకరేషన్ కోసం గడ్డి అడిగితే ఆ పత్రి అమ్మేవాళ్ళు 50 రూపాయలు ఇస్తానన్నా చిన్న కట్టే ఇస్తున్నారండి. అది ఎలాగూ సరిపోదని నేను మా ఫ్రెండ్ ఇలా పార్కుకి వెళ్ళాము. వర్షానికి ఇలా పచ్చగా గడ్డి చాలా బాగుందండి, ఫ్రెష్గా. అయితే మేము ఒక్కరమే వెళ్ళామా ఇలా పార్కుకి నవ్వుకున్నాను. కానీ ఇంతలోనే వేరే పెద్ద ఆవిడ వచ్చారు చూడండి, పత్రి కోసుకుంటూ ఉన్నారు. మనం ఊర్లో అయితే ఇలాగే పత్రి 4 వైపులా వెతికి ఆకులన్నీ కోసుకొచ్చుకొని పెట్టుకునేవాళ్ళం. ఇక్కడ పత్రి అమ్మే వాళ్ళ దగ్గర అయితే ఏవేవో పిచ్చి పిచ్చి ఆకులన్నీ తీసుకొచ్చి ఇదే పత్రి నమ్ముతున్నారు. అవన్నీ చూసిన తర్వాత నేను అవసరమైన వరకు వాళ్ళ దగ్గర తీసుకొని మిగతావి కొన్ని పార్క్లో కలెక్ట్ చేసుకున్నాను. కొన్ని మన టెర్రస్ మీద ఉన్న మొక్కలు ఉన్నాయి కదా, అక్కడే కొన్ని కలెక్ట్ చేసుకున్నాను అనమాట పత్రి. ఇలా గడ్డితో పూలు అల్లినట్లుగా అల్లుకున్నాను. ఒకప్పుడైతే ఇంటి చుట్టూ మొక్కలు ఉండేవి, మల్లెపూలు కోసుకొని మాల కట్టుకునేవాళ్ళం. మరి ఈ జనరేషన్లో పూలు కట్టడం రాదనుకుంటాను కదా అందరికీ. మీలో ఎంతమందికి పూలమాల కట్టడం వచ్చో నాకు కామెంట్ చేయండి. ఇలా నేను మేడ మీద టెర్రస్ గార్డెన్లో వచ్చే ఆల్మండా ఫ్లవర్స్తో ఈ గడ్డి మాలలో గుచ్చి ఇలా బ్యాక్గ్రౌండ్ వినాయకుడికి తయారు చేసుకున్నానండి. చాలా చక్కగా ఉంది కదా, అందంగా. ఇక నేను ప్రతి సంవత్సరం వినాయకుడిని చేసుకున్నట్లుగానే నార్మల్గా వినాయకుడిని పెట్టుకున్నానమాట. ప్రత్యేకించి డెకరేషన్ కోసం ఇన్ని పూలు కొనడం, ఇంత డెకరేషన్ చేయడం అనేది అయితే నేను చేయలేదండి. ఎందుకంటే నాకు అంత టైం లేదు ఫస్ట్. సో అందుకని సింపుల్గా చేసుకున్నాను. తర్వాత ఇలా మేడ మీదకి వచ్చి కొన్ని పువ్వులు, కొంత పత్రి ఇక్కడే కోసుకున్నాం. ఇదిగోండి, ఇది మారేడు మొక్క అనమాట. తెలియకుండా చాలా రకాల మొక్కలు టెర్రస్ గార్డెన్లోనే దొరికాయి మనకి పత్రి కోసం. ఈ మధ్య రావి మొక్క కూడా ఒకటి పెరిగిందండి, మన టెర్రస్లోనే పడి మొలిచినట్లుంది. ఆ రావి ఆకుల్లో నేను కుడుములు, ఉండ్రాళ్ళు తయారు చేశాను. అవి చేస్తుంటే మా నానమ్మే గుర్తొచ్చింది నాకు. చిన్నతనంలో నానమ్మ అలా రావి ఆకుల కోసం తీసుకెళ్ళి నన్ను చెట్టెక్కించి కోయించేది ఆకులన్నీ. అప్పుడు పెద్ద పెద్ద వృక్షాలు ఉండేది కదా. ఇలా వినాయక చవితి వస్తే చిన్నతనం గుర్తురాని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరనుకుంటా కదండి. చిన్నతనంలో పక్కింటి పిల్లలం అందరం కలిసి వెళ్ళి పత్రి దొరికే ప్లేసుల్లో అంతా వెతుక్కొని పత్రి కోసుకొని వచ్చేవాళ్ళం. ఇలా రోడ్లో అయితే పత్రి అమ్మేవాళ్ళు కాదు అప్పట్లో. ఇంకా వినాయకుడి బొమ్మ కోసం కూడా మా నాన్నమ్మ ఒక 5 రూపాయలు ఇచ్చి కంసాల దగ్గరికి వెళ్తే బంకమట్టితో అచ్చు వేసిస్తాడమ్మా, వెళ్ళి తెచ్చుకో అని చెప్పేది. తలస్నానం చేసి ఆ 5 రూపాయలు తీసుకొని జుట్టు కూడా ఆరకుండానే వెళ్ళి బంకమట్టి వినాయకుడిని తెచ్చుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు మార్కెట్లో రంగురంగుల వినాయకుళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు కదా. మన పిల్లలు ఖచ్చితంగా ఆ రంగు వినాయకులను చూసి అట్రాక్ట్ అయ్యి అడుగుతారండి. కానీ మనమే కంట్రోల్ చేసి మన ఎన్విరాన్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మన చిన్నతనం కూడా వాళ్ళకి గుర్తు చేసి బంకమట్టి వినాయకుడినే పెట్టుకోమని వాళ్ళకి నేర్పుదామండి మనందరము. వీలైతే బంకమట్టి తెప్పించి వాళ్ళ చేతే వినాయకుడిని తయారు చేయిస్తే వాళ్ళకి అదొక సరదాగా మళ్ళీ వాళ్ళ చిన్నతనంలో మెమరీస్ కూడా మనం ఏర్పరిచిన వాళ్ళం అవుతామండి. ఇదిగోండి, మా పాప పత్రి కోస్తుంది. సపోటా ఉంది, ఇక్కడే దానిమ్మ మొక్క ఉంది, జామ మొక్క, పారిజాతం, మామిడి, ఇలా అన్ని రకాల మొక్కలు ఇక్కడే కలెక్ట్ చేయించాను మా పాపతో. ఈ టెర్రస్ గార్డెన్ వలన నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన పిల్లలకు అసలు ఏ మొక్క ఏదో కూడా తెలియని రోజులు అన్నమాట ఇవి. ఇలా టెర్రస్ మీదకి అప్పుడప్పుడైనా వచ్చి ఇదేం మొక్క అని ఎప్పుడన్నా ఒక్కసారన్నా వచ్చి తెలుసుకుంటారు. ఎలాగో వాళ్ళు పూర్తిగా రారండి మేడ మీదకి, మనతో పాటు పూర్తిగా చేసే అంత టైం వాళ్ళకు ఉండదు, చదువుకునే బిజీలో ఉంటారు కదా వాళ్ళు. ఇదిగోండి, ఇది పారిజాతం మొక్క. చూడండి ఎన్ని పూలు రాలి పడిపోయాయో, భలే అందంగా ఉంటాయి కదా ఈ పువ్వులు. ఇవి కోయిస్తూ మా పాపకి పారిజాతం పువ్వులు శివయ్యకి చాలా ఇష్టం అమ్మా అని చెప్పాను. ఇక అంజీర్ ప్లాంట్ నుండి కూడా ఒక పచ్చి కాయ తీసి వినాయకుడి దగ్గర పెట్టామండి. ఏ కాయలైనా వినాయకుడికి ఇష్టమే కదా, అందుకే ఇలా అంజీర్ కూడా ఒకటి కోయించి పెట్టాను. టెర్రస్లో మరువం మొక్క చనిపోయింది. ఇదిగోండి మాస్పత్రి ఉంది, ఇదే కోయించానమాట. ఇప్పుడు మనం తినే కూరగాయల్లో ఏ మొక్క ఎలా ఉంటుందో కూడా ఈ పిల్లలకి తెలియదండి. ఇదిగోండి సీతాఫలం కూడా ఒక కొమ్మ కోయించాను.
ఇలా టెర్రస్ మెయింటైన్ చేయడం వల్ల అప్పుడప్పుడైనా ఈ పేర్లన్నీ తెలుసుకోవడం అయితే చాలా అవసరం పిల్లలకు అసలు. ఇక తులసి మొక్క కూడా ఒక చిన్న కొమ్మ తుంచి ఈ రోజు వరకు వినాయకుడికి పెట్టచ్చట తులసి ఆకు కూడా. అందువలన తులసి కూడా ఒకటి కోయించాను. ఈ ఆల్మండా ఎల్లో అయితే అసలు ఎన్ని పూలు పూసాయోనండి. ప్రూనింగ్ చేద్దామన్నా మొగ్గలు చూసి ఎప్పటికప్పుడే తర్వాత చేద్దాంలే ప్రూనింగ్ అని లేట్ చేస్తూ ఉంటాను నేను. అన్ని పూలు వస్తున్నాయి అన్నమాట. అస్సలు మెయింటెనెన్స్ ఉండదు. జస్ట్ 50 రూపీస్ పెట్టి తెచ్చానండి ఈ మొక్క. అసలు ఎంత బాగా పూజకి పూలు ఉపయోగపడుతున్నాయి. గార్డెన్ వైపుకి వెళితే ఎల్లోగా ఎంత బాగా అనిపిస్తుందో. ఇంతకుముందు వీడియోలో చూపించాను కదండి అరటి పిలకలు. అలా డబ్బాలో వేసి ఉంచుకొని అవే గార్డెన్లో ఉండి తీసుకెళ్ళి వినాయకుడి పక్కన పెట్టేశాను. నేనైతే అరటి మొక్కలు కొనలేదు. ఈ అరటి మొక్కల ఐడియా అయితే మీ అందరికి ఉపయోగపడుతుందండి. ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నా షార్ట్ వీడియోలో ఒక్కసారి చెక్ చేసి చూడండి. ఇక శంకు పువ్వుల్లో 3 రకాలు ఉన్నాయి మన దగ్గర. డబుల్ పెటల్ శంకు బ్లూ ఉంది, ఒంటి రెక్క శంకు కూడా బ్లూ ఉంది, తర్వాత తెల్ల శంకు పువ్వు కూడా ఉందండి. ఈ 3 రకాలు స్వామివారికి కోయించాను నేను. ఇక ఈ ఆల్మండా ఫ్లవర్స్ అయితే ఈ తోటకే అందమండి ఈ మొక్క వలన. ఇది కూడా అంతే 50 రూపీస్ పెట్టి కొన్నాను మొక్క. రోజు 10 పువ్వులు పైనే పూసుంటాయండి. దీనికి కూడా మెయింటెనెన్స్ ఏమీ లేదు అసలు ఈ మొక్కకి. ఇక స్వామివారి దగ్గర ఒక మునక్కాయ కూడా పెట్టించానండి పాపతో. ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చిన మొదటి మునక్కాయ అనమాట. అందువలన స్వామికి నైవేద్యంగా పెట్టాలనిపించింది. ఇక డెకరేషన్ అయితే ఎక్కువ చేసేంత టైం లేదండి. హడావుడిగా ఏదో అలా ముగిచ్చేసాము. నాకైతే అటు ప్రసాదాలు చేసుకునే బిజీ, ఇటు మా పాపకు ఊరికే చెప్పేదాన్ని ఇక్కడ ఇది పెట్టుకో ఇక్కడ ఇది పెట్టుకో అని. అలా చేసుకుంటూ వచ్చాము ఇద్దరము. ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక ఛానల్లో ఆవిడేం చెప్పారంటే, అమ్మ మీరు పండుగల్ని ఇలా విచిత్రంగా మార్చొద్దు, ఇంతింత ఖర్చు పెట్టి మేకప్లు చేసుకొని హంగామాలు చేయొద్దు, అందరికీ కూడా అందుబాటులో ఉండే పండుగల్ని ఎక్కడో ఆకాశంలోకి చేర్చొద్దు మీరని ఒక ఆవిడ వీడియో చేశారు. ఆర్భాటాలకు పోయి ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ని విసిగించి నాకు కూడా ఇది కావాలి అది కావాలి, అంత చీరలు కావాలి ఇంత చీరలు కావాలని అడుగుతారని దాని గురించి ఆవిడ ఒక వీడియో చేశారు. ఆ వీడియో నాకు నచ్చింది. నిజమేనండి. ఈ పండుగల టైంలో పూలైతే అసలు ఎంత రేటు చెప్తున్నారో అంత రేటు పెట్టి అంతంత డెకరేషన్ కాకుండా ప్రతిదానికి ఒక లిమిట్ పెట్టుకుంటే మనము ఉన్నంతలో చక్కగా పూజ చేసుకోవచ్చు. యూట్యూబ్లో వాళ్ళందరూ పూజల కోసం అవి వాడాం ఇవి వాడామని చాలా కలర్ఫుల్గా వీడియో చేస్తున్నారు. అది వాళ్ళకి స్తోమత ఉంది, వాళ్ళు చేసుకుంటున్నారు. మనం అవి కళ్ళతో చూసి ఎంజాయ్ చేస్తూ మన ఇంట్లో మాత్రం ఒద్దిగ్గా మనం ఎంతలో చేయగలమో అంతలోనే పూజ చేసుకుందామండి. నా వీడియోస్ ఏవైనా చూడండి మీరు. ఇంతకుముందు చేసిన పూజల వీడియోస్ కూడా నేను ఎక్కడా ఎక్కువ ఖర్చు పెట్టి ఇన్ని పూలు కొని ముగ్గులు డెకరేషన్లు అలా చేయలేను. ఇలా ఇంట్లో దొరికే పువ్వులతో ఏదైనా ఫ్రెష్ పువ్వులతో చేసుకున్న పూజే బాగుంటుంది. అన్నన్ని ప్లాస్టిక్ పూలు కూడా వాడడం కూడా నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. తప్పనిసరి అయినప్పుడు మాత్రం వాడాలనుకోండి, కానీ వీలైనంత వరకు ఇలా ట్రెడిషనల్గా పూజ చేసుకోవడమే బాగుంటుంది కదా. ఇలా ఆర్భాటాలు ఏమీ లేకుండా నార్మల్గా సింపుల్గా నేను పూజ చేసుకున్నానండి. అదే మీకు చూపిస్తున్నాను. మా వాచ్మెన్ కాలనీలో వినాయకుళ్ళు పంచుతున్నారని బంకమట్టి వినాయకుడిని తీసుకొచ్చి ఇచ్చారు నాకు. అయితే వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చలివిండితో వినాయకుడిని చేసి చూశాను ఈసారని. ఆ వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టుకొని పూజించుకున్నానండి. 5 రోజుల పాటు పగుళ్ళు కూడా ఏమీ లేకుండా చాలా బాగున్నాడు ఆ వినాయకుడు కూడా. అందుకని ఆ వినాయకుడిని కూడా ఇక్కడ పెట్టి పూజించాను. ఇక నెక్స్ట్ ఇయర్ అయితే చలివిండితోనే పెద్ద వినాయకుడిని చేయడానికి ట్రై చేయాలి నేను. గణనాథుణ్ణి మన చేత్తో తయారు చేసుకుంటే ఆ తృప్తే వేరు కదా. ఇలా నేను హడావుడిగా తయారు చేసుకున్నానండి. అందంగా తయారు చేయలేదు. జస్ట్ ఊరికే అసలు ఉంటుందా నెర్రెలు పడిపోతుందా చూద్దామని ఈ వినాయకుడిని తయారు చేసుకున్నాను. ఆ స్వామిని కూడా ఇక్కడ పెట్టి పూజ స్టార్ట్ చేశాను. ఇలా నాకు చేతనైనంత వరకు ప్రసాదాలు తయారు చేసుకొని ఇక పూజ మొదలు పెట్టుకున్నాను అనమాట. ఈ పూజ కూడా ఎక్కువ వీడియో తీయడానికి అసలు నాకు వీలవ్వలేదండి. అందుకని సింపుల్గా నేను చేసుకునేది అక్కడక్కడ వీడియో తీసింది మా పాప, అంతవరకే మీకు చూపిస్తున్నాను. ఇలా పూజ అయిన తర్వాత మా పాపతో స్వామివారి ఎదురుగా కొన్ని పాటలు పాడించాను. ఆ పాటలు కూడా ఒక 2 చిన్న బిట్స్ యాడ్ చేశాను ఇందులో. మీకు ఎవరికైనా బోర్ అనిపిస్తే స్కిప్ చేసి చూడండి. మా పాప వాయిస్ బాగుంటుంది కదా. ముందు స్వామివారి దగ్గర పాడమ్మా, ఆయన కరుణ ఉంటేనే నీకు ఏదైనా లభిస్తుందని చెప్పి స్వామివారి దగ్గర పాడించాను. అయితే ప్రతి వీడియోలో ఈ విషయం నేను చెప్పి తీరాలండి. కామెంట్స్ రూపంలో నన్ను చాలామంది ఎంకరేజ్ చేస్తున్నారు. చాలామంది కొత్త ఫ్రెండ్స్ పరిచయం అయినట్లుగా అనిపిస్తుంది నాకైతే.
వాళ్ళని ఫ్రెండ్స్ అనే కంటే నా వెల్ విషర్స్ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ సలహాలతో నాకు ఇలా చేసుకోవచ్చు అక్క, అలా చేసుకోవచ్చు, మాకు ఈ వీడియో అవసరము, ఇలా వీడియో చేయమని అడుగుతున్నారు. మీరు అడిగిన ప్రతిదీ నేను వీడియో చేసుకుంటూ వెళ్ళినా సరిపోతుందేమో అనిపిస్తుంది నాకు. మెడ నల్లగా ఉందక్క, దానికోసం ఒక వీడియో చేయండి అని అడిగారు. నెక్స్ట్ నేను ఆ వీడియో చేస్తాను. పెయింట్స్ మీద కూడా ఒక వీడియో అడిగారండి. వీడియో డిలే అయినందుకు సారీ చెప్తున్నాను. కొంచెం లేట్ అయినా సరే ప్రతి ఒక్కరి కామెంట్కి నేను వీడియో రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా. ఇక హెన్నా ఎలా కలుపుకోవాలి ఒక ఫుల్ వీడియో చేయండి అని చాలామంది రిక్వెస్ట్ పెట్టారు. హెన్నా పెట్టుకోవడం వలన హెయిర్ రఫ్ అయిందక్క నాకని కామెంట్ చేశారు. కలిపేప్పుడు పౌడర్స్ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా అలా అవుతుందండి. దాని మీద నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను. కొన్ని బ్యాడ్ కామెంట్స్ గురించి మాట్లాడినప్పుడు కొంతమంది అవన్నీ నువ్వు పట్టించుకోవద్దక్క, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళని నాకు ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. నా మెయిన్ ఉద్దేశం అయితే నాకు వచ్చిన వర్క్స్ అన్నీ మీకు నేర్పడమేనండి. ఆ ప్రయత్నంలో భాగంగానే పెయింటింగ్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు నేను నేర్చుకున్న విద్యతో మంచిగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టాను. కొన్ని రోజులు రన్ చేశాను. తర్వాత పెయింటింగ్ టీచర్గా వెళ్ళాను. పెయింటింగ్ క్లాసెస్ చెప్పాను. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అన్ని వర్క్స్ ఆపేసి ఇంట్లో ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళయ్యి నేను కొంచెం ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ పార్లర్ పెట్టేంత ఓపిక అయితే లేదు. అలా అని నా వర్క్ వృధా పోవడం కంటే ఇలా యూట్యూబ్ ద్వారా మీ అందరికీ పరిచయం చేస్తే కొంతమంది కన్నా యూజ్ అవుతుందనే ఒక ఉద్దేశంతోనే నేను ఛానల్ పెట్టాను. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రతి దాని మీద కొంచెం లేట్ అయినా వీడియో చేస్తానండి మీకోసం. ఈ ఛానల్ పెట్టడంలో నా ఉద్దేశం ముందు డబ్బులు వస్తాయి యూట్యూబ్ వల్ల అనేది అది అందరికీ తెలిసిన విషయమే. కానీ డబ్బుల కంటే ముందు నాకొక మైండ్కి ఒక వర్క్ దొరుకుతుంది. నా ద్వారా మీ అందరికీ అది రీచ్ అయ్యి మీకు కూడా ఉపయోగపడుతుంది. ఇదే నా మెయిన్ ఉద్దేశం అండి. ఇక మీ అందరిలాగే నేను కూడా వినాయకుడి పూజ ముగించుకొని నిమజ్జనం మన టెర్రస్ మీదే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నిమజ్జనం వీడియో ఒకటి రిలీజ్ చేశానండి. ఇలాగే వినాయకుడిని పెట్టుకొని నిమజ్జనం ఎలా చేశానో మన టెర్రస్లో అది కూడా వీడియో చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ టైం నిమజ్జనం వీడియో కూడా చూడండి. అసలు మన ఇంట్లోనే అలా నిమజ్జనం చేసుకుంటూ ఉంటే ఎంత హ్యాపీగా అనిపించిందో వినాయకుడిని. ఇలా సిటీలో ఎక్కడికో వినాయకుడిని ఒక బ్యాగ్లో పెట్టుకొని బయటకు ఎక్కడికో తీసుకెళ్ళి అలా నిమజ్జనం చేయకుండా మన ఇంట్లో చేసుకుంటే, అది కూడా మన గార్డెన్లో పచ్చదనంలో కానివ్వండి, లేదంటే మన ఇంటి ముందు ఒక తులసి మొక్క దగ్గర నిమజ్జనం చేసుకున్నా చాలండి. ఇక్కడ మా పాప పాడింది కొంచెం యాడ్ చేశాను చూడండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ముదాకరాతమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోక రక్ష సరే గపని సాని పగరి సా వాతాపి గణపతిం భజేహం 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 వితరాగిణం వినుతయోగినం వితరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వితరాగిణం వినుతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజేహం వారణాశం. ఆడపిల్లలు ఇలా దేవుడి ముందు కూర్చొని పూజలో పాట పాడుతుంటే ఎంత బాగుంటుందో కదా. నాకైతే అలాగే వింటూ ఎన్ని పాటలైనా పాడించుకోవాలనిపించింది. ఇక నిమజ్జనం కోసం వినాయకుడిని కొంచెం కదిలించుకున్నాను. నా ఛానల్ని ఇంత ముందుకు తీసుకెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ నా కృతజ్ఞతలండి. కొంతమంది నన్ను సీడ్స్ అడుగుతున్నారు. ఆ సీడ్స్తో పాటు ఇంకేదైనా కొన్ని మొక్కలు కూడా ఇవ్వాలని నేను ట్రై చేస్తున్నాను. ఆ పని పూర్తయ్యాక నేను ఒక షార్ట్ వీడియో రిలీజ్ చేస్తాను, చూడండి. ఈ మందిరం అయితే చాలా బాగుందండి. మీరు కూడా చేయించుకోండి. చాలా తక్కువ ఖర్చులో జస్ట్ పైపులు, ఎల్బెండ్లు, టీ జాయింట్లు అంటారు కదా, అవి పెట్టి చేసామన్నమాట. ఇది ఈ మందిరం కొలతలు అడిగారు ఇంకొకళ్ళు. ఆ కొలతలతో సహా నేను ఒక ఫుల్ వీడియో చేస్తాను మళ్ళీ.
ఇది పెయింటింగ్ ఫ్రేమ్ లాగా మనం ఏదైనా ఊరు తీసుకెళ్ళడానికి కూడా బ్యాగ్లో క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంది. పెయింటింగ్ వేసుకునే వాళ్ళకే కాదండి, ఏవైనా స్టిక్ చేసుకొని బ్లౌజులకి చిన్న వర్క్ లాగా అతికించుకోవడానికి అన్నిటికీ ఈ ఫ్రేమ్ యూజ్ అవుతుంది. దీని మీద నేను ఒక ఫుల్ వీడియో చేసి కొలతలతో సహా వీడియో రిలీజ్ చేస్తాను, చూడండి. ఇక వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మన టెర్రస్లో వినాయకుడిని నిమజ్జనం చేశాను. గార్డెన్లో గ్రీనరీలో ఓన్లీ గార్డెన్లో దొరికే పువ్వులతో వినాయకుడిని నిమజ్జనం చేశాను. అరటి మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో. అయితే ఇది కూడా కొలిస్లో ఇదొక వెరైటీ అండి. ఈ మొక్క కూడా నాకు సిటీసీలో ఉండే ఫ్రెండే షేర్ చేశారు బ్రాంచి. ఇలా చిన్న చిన్న కొమ్మలతోనే మనం చాలా గార్డెన్ పెంచుకోవచ్చు. నర్సరీ మేళాలో తీసుకొచ్చిన గ్రీన్ చామంతి మొక్క కూడా ఇక్కడ పెట్టాను, చూడండి ఎంత బాగుందో గ్రీన్ చామంతి. ఇలా ఈ గ్రీనరీలో వినాయకుడిని నిమజ్జనం చేస్తుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే. అయితే ఎర్రమట్టి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఈ మధ్య కాలంలో ఎర్రమట్టి ట్రెడిషన్ అనేది అసలు ఎక్కడా తగ్గిపోయింది. ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు ఎర్రమట్టితో ఇల్లంతా అలికేవాళ్ళు వెనకట్లో. అలాంటివన్నీ చేస్తుంటే ఏదో తెలియని తృప్తి, చిన్నతనంలో మనం గడిపిన విషయాలన్నీ గుర్తు చేసుకున్నట్లు ఏదో తృప్తిగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత బాగుందో కదా. ఇదిగోండి ఎర్రమట్టి కూడా నెల్లూరు నుండి కొంచెం తెప్పించి ఉంచుకున్నాను. ఇక్కడ ఒక చిన్న చిట్కా అండి, ఈ ఎర్రమట్టితో కంటి మీద కురుపులు వచ్చినప్పుడు జస్ట్ స్టార్ట్ అయ్యేప్పుడు కానీ ఎర్రమట్టి తడిపి పెడితే వెంటనే ఆ చిన్న చిన్న కురుపులు లాంటివి వస్తాయి కదా, అవి తగ్గిపోతాయండి. మా పాపకైతే వెంటనే కంటి మీద కురుపులు వస్తూ ఉంటాయి. అందుకోసంగా నేను నెల్లూరు నుండి ఎర్రమట్టి తెప్పించి ఉంచుకున్నాను. ఇక నిమజ్జనం చేయడం కోసం ఈసారి ఏం చేశానంటే సరుకులు పెట్టుకునే ఒక పెద్ద టిన్ ఉంది నా దగ్గర. అదైతే ట్రాన్స్పరెంట్గా లోపల ఏమేమి సరుకులు ఉన్నాయో చూసుకోవడానికి గుర్తు రావన్నమాట. ఒక్కొక్కసారి మనకు సరుకులు ఉన్నాయా అయిపోయినాయో. అలాంటప్పుడు అలా ట్రాన్స్పరెంట్గా ఉండే డబ్బాలో పెట్టుకుంటే చుట్టూ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఇలా తిప్పి చూసుకోవచ్చు అనే ఐడియా మా పిన్ని ఇచ్చారు ఒకప్పుడు. సో అది ఫాలో అవుతూ అందులో పెట్టుకున్నాను అనమాట సరుకులు. ఆ సరుకులన్నీ తీసి పక్కన పెట్టి ఈరోజు ఆ టిన్ని తీసుకొచ్చి ఇక్కడ నేను నిమజ్జనానికి యూజ్ చేశాను అనమాట. అంటే వినాయకుడు లోపలికి వెళ్తున్నప్పుడు కూడా చక్కగా కనిపిస్తూ బాగా అనిపించింది నాకు అందులో చేసుకుంటే. ఇలా జస్ట్ ఒక చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేస్తేనే ఎంత అందంగా ఉందో కదా. ఈ అరటి చెట్లు ఇక మళ్ళీ నేలలో నాటకుండా ఇలా ఎన్ని రోజులు ఉంచుకున్నా అవేమీ చనిపోవండి, ఇలానే సర్వైవ్ అవుతూనే ఉంటాయి. మనం కాయల కోసం అయితే నేలలో నాటుకోవాలి, కానీ ఇలా పూజలకైతే ఆ టిన్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా అరటి పిలక చనిపోదండి. ఇక ఇలా నేను చెప్పాను కదా టిన్ను ఇదేనండి. లోపల నుంచి ముగ్గు కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఇలా మామిడి ఆకులు, గడ్డి చామంతి పువ్వులు కూడా డెకరేషన్కి ఎంత బాగా అనిపించాయో. ఇలా అప్పటికప్పుడు తోటలో ఫ్రెష్గా పువ్వులు కోసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని డెకరేట్ చేసుకొని ఇలా నిమజ్జనం చేస్తుంటే ఎంత హాయిగా ఉందో మనసుకి. ఈ గడ్డి చామంతి చూడండి అసలు ఎంత అందంగా ఉందో. వర్షాలకి కొంచెం తోటంతా పెద్దగా పెరిగిపోయి అలా అయ్యిందండి. ఈ వినాయక చవితి అయిన తర్వాత మళ్ళీ తోట పని అంతా క్లీన్ చేసుకోవాలి. మొన్న లక్ష్మీ సుజాత గారు ఒక కామెంట్ పెట్టారండి నాకు. ఒక పాప సెల్ ఫోన్ మాట్లాడుతూ రోడ్ యాక్సిడెంట్కి గురైంది, పిల్లలు అసలు ఫోన్లు వదలట్లేదు, ఫ్యామిలీతో మాట్లాడే టైం కూడా ఇవ్వట్లేదు, ఎప్పుడు ఆ రూమ్లో కూర్చొని ఫోన్లు చూసుకుంటున్నారని. దాని మీద నన్ను ఒక వీడియో చేయమని రిక్వెస్ట్ చేశారు. మనం ఎంత చెప్తున్నా చెప్పేవాళ్ళమే అవుతున్నాం కానండి, పిల్లలకి అనుభవపూర్వకంగా కొన్ని తెలుసుకునే వరకు మనం సహనంతో వెయిట్ చేయాల్సిన అవసరం ఉందని నాకు ఈ మధ్య అర్థమైంది. సో వీడియో అయితే మనం చేద్దామండి, కానీ పిల్లలు రియలైజ్ అవ్వడానికి మాత్రం మనం కొంచెం పేషెన్సీగా ఉండి వాళ్ళని వెంట పెట్టుకొని ప్రతిదీ ఇప్పుడు నేర్పుతూ ఉంటే ఇప్పుడు తెలియకపోయినా ఏదో ఒక రోజుకు తెలుస్తుందని అనుకోవడం తప్ప ఇప్పటికిప్పుడు ఏం చెప్పినా వాళ్ళకి లెక్చర్ ఇస్తున్నట్లే ఉంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని పనిలో ఇన్వాల్వ్ చేయడం బెటరు. నువ్వు ఇది చెయ్యి అని డైరెక్ట్గా చెప్తే చెయ్యననే అంటారు వాళ్ళు, కానీ తెలియకుండా వాళ్ళని మనం చేస్తున్నట్లుగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి ఏ పనిలో అయినా. అలా చేసుకుంటూ మెల్లమెల్లగా దారికి తెచ్చుకోవాల్సిందే తప్ప ఏం చేసినా ఫోన్లు టీవీలు అనేది వాళ్ళు వదలట్లేదండి. అదొక ఎడిక్షన్ అయిపోయింది ప్రతి పిల్లలకి ఇప్పుడు. ఇవైతే రాఖీ ఫ్లవర్స్ అండి. ఇది మొక్క ఒక్కొక్క మొక్క 200 పెట్టి తీసుకున్నాను నేను. పువ్వులు చూసారా తామర పువ్వుల్లాగా ఎంత అందంగా ఉన్నాయో కదా. ఇక ఇలా నిమజ్జనానికి వాడిన పువ్వులన్నీ మన తోటలోవేనండి. ఆల్మండా వేశాను, ఆ తర్వాత శంకు పువ్వులు బ్లూ ఒంటి రెక్క అనమాట అది, తర్వాత వైటు. ఈరోజు ముద్ద శంకు అయితే పుయ్యలేదు పువ్వులు. డిసెంబరాలు కూడా వైట్ ఉన్నాయి చూసారా, అవి కూడా పూయడం స్టార్ట్ అయ్యాయి ఈ మధ్య.
ఇక ఇప్పటికే టిన్ అంతా నిండిపోయిందనమాట. ఇవన్నీ రెయిన్ లిల్లీస్ అండి. ఇందులో వైట్ ఉంది, ఎల్లో ఉంది, పింక్ ఉంది నా దగ్గర. ఇలా అన్ని రకాల పువ్వులు వేసి ఇక నిమజ్జనానికి పసుపు, కుంకుమ, అక్షింతలు అవి వేసుకున్నాను. ఈ టిన్ అయితే వినాయకుడి నిమజ్జనానికి కింది వైపు నుంచి కూడా చక్కగా వినాయకుడు కనిపిస్తాడని ఈసారి ఇలా ప్లాన్ చేశానండి. లాస్ట్ టైము పెద్ద ట్యూబ్ ఒకటి ఉంటే దానిలో నిమజ్జనం చేశాను. ఈసారి మాత్రం ఇలా ఈ టిన్లో చేశాను. వినాయకుడు వెళ్ళిపోతుంటే అదొక రకమైన బాధేస్తుంది కదండి. ఇంత చక్కగా డెకరేట్ చేసుకొని మంచిగా పూజ చేసుకొని మళ్ళీ ఆయన అలా పంపిస్తుంటే ఏదో ఒక రకమైన బాధగా ఉంటుంది. ఇలా గణపయ్యను నిమజ్జనం చేశానండి. నిమజ్జనం చేస్తుంటే అసలు ఎంత బాగా అనిపించిందో మనసుకి, కానీ బాధగా కూడా అనిపించింది వెళ్ళిపోతున్నాడు వినాయకుడని. ఇక ఆ తర్వాత ఈ నీళ్ళన్నీ మొక్కలకు పోయించానండి. ఆ చలివిండి కూడా బియ్యం పిండి, బెల్లము కాబట్టి మొక్కలకి ఇవ్వచ్చు, పసుపు కూడా మొక్కలకి ఇవ్వచ్చు. అందుకని ఈ నీళ్లు ఒక పెద్ద డ్రమ్ము నీళ్ళల్లో కలిపి మొక్కలకు పోయించాను. ఇదిగోండి వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. మట్టి వినాయకుడి తర్వాత చలివిండి వినాయకుడు, ఆ తర్వాత పసుపు వినాయకుడు మొత్తం నిమజ్జనం చేసేసాను. చాలా వీడియోస్ ఉన్నాయండి. చాలా ఐడియాస్తో మీ ముందుకు రావాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి. సో మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హెయిర్ ముడి వేసుకోవడం చూయించండి అక్క, నేను డ్యూటీకి వెళ్ళడానికి ఆ ముడి బాగా సెట్ అవుతుందని ఒకరు కామెంట్ చేశారండి. వాళ్ళ కోసం ఈరోజే ఒక షార్ట్ వీడియో రెడీ చేశాను, అది కూడా రిలీజ్ చేస్తున్నాను చూడండి. ఆ ముడి వేయడం అయితే చాలా ఈజీ అన్నమాట. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేసుకోవచ్చు, అలాగా చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో, మీకు ఉపయోగపడే మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతేనండి వీడియో. మళ్ళీ మరొక వీడియోలో కలుస్తాను. నాతో పాటు మీ అందరినీ కూడా గణనాథుడు మంచిగా చూసుకోవాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటున్నాను. బాయ్ అండి.